ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మీ వీడియోస్లో ఎప్పుడు ఎక్కడ ఏ వీడియో చూసినా కూడా పాజిటివిటీ, మాటే మంత్రం అని చెప్తూ ఉంటారు కదా. Yes. మన మాటే మంత్రం, దానికోసం బీజాక్షరాలని ఇంకా లలిత అని రకరకాల మంత్ర సాధన చేస్తూ ఉన్నాయి, ఉంటాం, ఉన్నాయి. వెంపర్లాడుతూ ఉంటాం. Yes. అన్నిటి కోసం కూడా అఫ్ కోర్స్ అవి కూడా 100% వర్కౌట్ అవుతాయి అనుకోండి. బట్ మన మాట అది మనకి ఆ సబ్జెక్ట్ వేరే. మరి ఇప్పుడు పూజలు మంత్రాలు తంత్రాలు అనేది అది వేరే. Hmm. దీంట్లో ఏమీ ఉండవు, నీ మాట మాత్రం మంత్రం ఉంటుంది. అదే ఎలా వివిధ రకాలుగా మన మాట మంత్రం లాగా మనకి ఎలా ఉపయోగపడుతుంది ఈ వీడియో ద్వారా తెలియజేసుకుందాం. ఓకే, అంటే మనం ఎప్పుడు కానీ నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చేయాలి. Hmm. మన మాట మంత్రం తయారవ్వాలంటే నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడాలి. Hmm. అంటే మామూలుగా ఇప్పుడు ఎన్నాళ్ళు అయితే మీరు ఎలా ఉంటారంటే ఇక్కడికి పోవాలి, డబ్బు కావాలి, ఎట్లా చేసేది, వచ్చిన డబ్బు ఉంటే బాగుండు, ఎట్లా దొరకపోతుంది అనుకుంటూ ఉంటారు. 50-50గా ఉంటాం. అంటే 50 కన్నా కూడా ఎక్కువ నెగిటివ్ 60 పెడతారు. Hmm. ఇది పాజిటివ్ 40-30 ఉంటుంది. ఎక్కువ నెగిటివ్ కదా వచ్చేది మనకి. మన మైండ్ కూరుకుపోవడది అలా. Hmm. అందువల్ల అది జరగదు అనమాట, పనులు అవ్వవు, Hmm. అది జరపదు అనమాట. నెగిటివ్ పవర్ ఎక్కువ. అందుకే చెప్తుంటాను, సింపుల్ నెగటివ్ కే పవర్ ఎక్కువ. పవర్ ఎక్కువ. వాడు పడతాడంటే పడతాడు వాడు. ఈరోజు నేను ఇక్కడికి పోలేను అన్నామంటే పోలేవు, పోతానా పోలేనా అన్నామంటే పోలేవు. Hmm. నెగిటివ్ని పవర్ చూపిస్తుంది. పాజిటివ్కి అందుకే ఒక నవ్వు 10 నవ్వును తీసుకొస్తుంది. అంటే పాజిటివ్కి పవర్ తక్కువ. ఒక దుఃఖం 100 దుఃఖాన్ని తీసుకొస్తుంది. అంటే నెగిటివ్కి పవర్ ఎక్కువ. అంటే ఏం చెప్తున్నాను, ఒక్కసారి నవ్వుతూ ఉంటే చాలదు, డైలీ నవ్వాలి. అప్పుడే నవ్వు జీవితం వస్తూ ఉంటుంది నీ దగ్గరికి. ఒక్కసారిగా నా నెగిటివ్లోకి వెళ్ళి నా బతికింతేనా అని ఇట్లా తూగినావనుకో, నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి అది పోవాలంటే సంవత్సరాలు పడుతుంది. అంటే నెగిటివ్ అంటే వేరే మొత్తం మూట ఉన్న జమ అవుతూ ఉంటది. మొత్తం జవాన్లు అంతా వచ్చి కూర్చునేస్తారు నెగిటివ్లు. ఇంకా అయిపోయింది నీ సీను. అందుకనేసి వద్దు. మనం మాట మంత్రం తయాలంటే ఎనీ టైం పాజిటివ్గా ఉండండి. పాజిటివ్గా ఉండడానికి ఇంతకు ముందు కూడా చెప్పాను, ఈ కృతజ్ఞత భావం పట్టుకోండి. సింపుల్ పని అది, దానికి మించింది లేదండి. Hmm. సింపుల్ అండి. నువ్వు ఇస్తారా ఉంటే నీకు తెలియకనే మారుతుంది. కృతజ్ఞత భావం పట్టుకోండి, కొంచెం ధ్యానం చేయండి, ఆటోమేటిక్ పాజిటివ్ వస్తుంది. మీకు మిర్రర్ వర్క్ కొంచెం చేయండి, ఆటోమేటిక్ వస్తుందండి. అది మీకు తెలియదండి. మీరు ఎలా ఉన్నారని కూడా మీకు తెలియదు. మీ ఇతరులు చెప్పేదాకా నీకు తెలియకుండానే నీకు ఆటోమేటిక్ అవునా నేను ఎలా ఉన్నానంటే అక్క చెప్పింది, బావ చెప్పాడు, అన్న చెప్పాడు, ఫ్రెండ్ చెప్పాడు, ప్రతి మాట నీది సూపర్గా ఉందిరా, మా పాజిటివ్గా ఉన్నవారని అప్పుడు నీకు తెలుస్తుంది. ఆ పాజిటివ్గా ఉన్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక షాప్కి వెళ్తాం. Hmm. పోతానే అతని దగ్గర ఏమండి అంటే గౌరవంగా చెప్తున్నారు, మీరు ఏమండి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని తీసుకుంటున్నారు. ఇస్తున్నాడు, ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ అండి ఏమన్నారు మీరు, Thanks. ఆయన కూడా రని చెప్పా ఎంత పని ఉన్నా కూడా థ్యాంక్స్ చెప్పాడు, ఓకే అండి అంటే ఒక నవ్వుతో, అవునండి. అంటే నాకు థ్యాంక్స్ చెప్పాడు చూడు, కృతజ్ఞత భావం పలికాను. అదే అంటే రఫ్ గా మాట్లాడితే రఫ్ ఉండండి అదే చెప్తా. అదే అంటే మీరు వినయంతో పాజిటివ్గా మంచిగా చెప్పారు, అయింది. అదే షాప్ ఇంకొక షాప్కి పోయారు, ఒక కాయగూరల దగ్గరికి వెళ్ళారు. పోయిన తర్వాత అక్కడ ఏమ్మా ఎంత కాయగూరలా, టమాటో ఎంత, వంకాయలు ఎంత, ఇది అంతా ఉండేదంతా అడుగుతున్నావు. ఆమె ఇంకొకరి 10 మందికి కూడా ఇస్తా ఉన్నది, ఇది ఎంత చెప్తా ఉన్నది. ఆయన ఏమ్మా నేను అడుగుతూ ఉంటాను ఏం కనుక్కోలేదంట, ఎంతసార్లు చెప్పాలయ్యా నీకు, ఏమి టమాటో అంటూ ఒకటి కూడా కొనేటట్టు కనబడలేదు. నువ్వు 30 అడిగినావు, నేను ఇంతమందికి బేరం చేస్తే నీకు చెప్తున్నాను, ఇంకా ఏం కనుక్కోవాలి, ఏం కనుక్కోవాలి నువ్వేం అరిచినట్టు చెప్పినావు కదా. అంటే నెగిటివ్ ఆలోచనతోనే నువ్వు చెప్తున్నావు. ఆ నెగిటివ్ ఆలోచనతోనే అక్కడి నుంచి రిలీజ్ అయిపోయింది. అంటే నీ మాటే మంత్రం. నువ్వు ఇంతసేపు పాజిటివ్ ఇచ్చిన ఒక అతని దగ్గర నవ్వుతూ ఆయన కూడా ఓకే అండి సంతోషంగా వినయంతో చెప్పాడు. ఇప్పుడు ఏమా టమాటాలు అంతా కాయగూరలు ఒక్కొక్కటి అడుక్కుంటానే ఉండవు, నువ్వు కొనలే ఇంకా. వచ్చి ఒక షాప్ అన్నప్పుడు ఒక 5-6 మంది వస్తారు, 4-5-3 వస్తూ ఉంటారు. ఆమె నిన్నే చూస్తే జరగదాడ, 10 మందిని చూడాలి వచ్చిన వాళ్ళంతా. చెప్పమ్మా అంటే టమాటా 2 కిలో అంటే వాళ్ళకి వేస్తా ఉన్నది. నువ్వు మళ్ళీ మధ్యలో వంకాయ ఎంత అన్నావు, మళ్ళీ ముల్లంగి ఎంత అన్నావు, మళ్ళీ ఎర్రగడ్డలు ఎంత అన్నావు, చెప్తానే ఉన్నది. నీకు కూడా చెప్తున్నది. ఏంద్ర వీడు పాపిస్తాడు, అడతానే ఉన్నాడు, ఒకటి కూడా తీయలేదు. ఆమె అయిపోయింది, టమాటాలు తీసుకొని డబ్బిచ్చేసి ఇంకొక ఆయన వచ్చినాడు, అమ్మ ముల్లంగి మా 2 కిలోలు వేసుకున్నాడు, ఆయన కూడా ఇచ్చేసాడు. నువ్వు అడతానే ఉన్నావు ఇంకా. చూడు వాళ్ళు పాచుకు వచ్చినా 2 మాటలని మంత్రంలాగా పోతున్నారు, నువ్వు అనుకుంటూనే ఉండవు. అంతే కసినట్టు ఏమి నేను ముందు వచ్చినాను, నేను అడుగుతుంటే ఒకటి కూడా చెప్పలేదు, వెనక వచ్చిన వాళ్ళకి ఇస్తున్నావు అంటే ఏమయ్యా కొంచెం తెలివి ఉంది నీకా, ఏం 30 అడిగినావు 30 సార్లు చెప్తానే ఉన్నాను, వాళ్ళకి ఇస్తున్నాను, నీ వెనక వచ్చిన వాళ్ళు తీసుకుని కూడా వెళ్ళిపోతున్నారు. నువ్వు తీసేదానికి వచ్చినావా లేక ఊరికా నన్ను టైం పాస్ చేయడానికి వచ్చినావా, నా పని చెడగొట్టడానికి వచ్చినావా అంటే నువ్వు ఎలా చెప్పినావో అలాగనే రిటర్న్ వచ్చేసింది. నీ మాటే మంత్రం. అందుకని అలా ఉండకూడదండి. మన మాట మంత్రం రావాలంటే ఈ థింక్ పాజిటివ్, అది పాజిటివ్గానే రిలీజ్ చేయి. అట్నే నువ్వు ఏమి ఇస్తావు అది అట్నే నీ దగ్గరికి వెళ్ళేటట్లు వచ్చేస్తుంది. తిరిగి ఏమి ఉండదండి, అసలు తిరిగే ఉండదు. నా జీవితం అయితే నేను ఆనందం అనుభవిస్తున్నానండి, అసలు చెప్పలేనంత ఆనందం నాకు. ఒకప్పట్లో లేదండి నాకు ఈ జీవితం.
ఒకప్పట్లో లేదు. ఎవరెవరు కాళ్ళలో పట్టాను, ఎక్కడెక్కడో తిరిగాను, ఏమేమో చేశాను. చెయ్యని పని అంటూ లేదండి నేను. సెక్యూరిటీ పని దగ్గర నుంచి, కింద లేబర్ పని దగ్గర నుంచి, వ్యవసాయం దగ్గర నుంచి, ఆఫీస్ వర్క్ కాడ నుంచి మొత్తం చేసి వచ్చేసాను. అన్నీ ఆరితేను మనగాడు ఒకడు ఉన్నాడంటే నేనే. రండి పోదాం, నువ్వు ఏ పనికన్నా పోదాం రండి. అన్ని పనులు చేయగలిగిన శక్తి ఉంది. ఇప్పుడు కూడా ప్యాంట్ షర్ట్ తీసి మార్చినానంటే, డ్రెస్సు పారెత్తుకున్నానంటే అన్ని పనులు చేస్తా అని. ఎందుకు చెప్తున్నానంటే, ఏడ్చా ఏమి రాలా, అంటే నెగిటివ్ ఇచ్చా రాలా, పాజిటివ్గా తిప్పుకున్నా అన్నీ వచ్చేస్తున్నాయి. అంటే నాకు కావాల్సిన దాన్నే నేను సులభంగా తీసుకొని హ్యాపీగా ఉండడానికి సంపాదించుకోగలుగుతున్నాను. నా హ్యాపీనెస్కి కోట్లు గుమ్మరించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కిక్ ఉంది ఒక దాంట్లో, నీ అవసరాన్ని నువ్వే తీర్చుకుంటే దాంట్లో ఏం కిక్ అండి? ఏమైనా ఉందా? నీ అవసరాన్ని నువ్వే తీర్చుకునేస్తే దాంట్లో ఏం కిక్ లేదండి. నీ అవసరాన్ని నువ్వే తీర్చుకోకపోతే ఇంకెవరు తీరుస్తారా? దాంట్లో కిక్లే. నీ అవసరాన్ని నువ్వు తీర్చుకుంటూ ఒక 2-3కి 10 మందికి హెల్ప్ చేయగలిగితే దాంట్లో ఉందండి మజా, మంచి కిక్ ఉందండి. అది ఈ సబ్జెక్ట్ రూల్. అతను హ్యాపీనెస్ ఎంత ఉంటుందంటే, ఇప్పుడు పోతూ ఉంటావు, ఒక బిచ్చగాడు ఉంటాడు, ఎండలో కూర్చొని బిచ్చమడుకుంటూ ఉంటాడు, ఎండలో పోతూ. ఇంకొక అన్నం పాకెట్ లేక ఒక 100 రూపాయలు లేక 50 రూపాయలు ఇచ్చే అన్నం కొనుక్కొని తిని అన్నం అని, లేక అన్నం పాకెట్ ఇచ్చినా కూడా తీసుకొని చల్లగా అట్లా చూసాను నేను. అప్పుడు నీకు కూడా ఒక ఫీలింగ్ ఎక్కడలేండి, అబ్బా అన్నం ఇచ్చాను పెద్ద ఆయన నన్ను చేయెత్తి ముక్కినాడు రా, ఏయాలరా 10 మందికి చేయాలి, మనం సంపాదించి మనమే పెట్టుకుని ఎలా అని ఒక ఫీలింగ్ మారుతూ ఆటోమేటిక్ థాట్స్ వచ్చేస్తుందండి. అది చేయగలిగిన వాళ్ళు అనుభవిస్తుంటారండి. ఆ అనుభవం నాకు ఉంది, నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఉంది. ఒక్కొక్క రోజు చేసినంటే ఎంతోమంది కూడా దానం చేస్తూ ఉంటాను, ఒక్కొక్క రోజు ఫ్రీగా ఉన్నానంటే. అలా కిక్ మనం సంపాదించి మనం తిరిగకూడదండి, దానికి ఈ సబ్జెక్ట్ ఒప్పుకోదు. కాబట్టి మాట మంత్రం తయారవ్వాలంటే పాజిటివ్గా ఉండి నువ్వు ఏం చెప్తావో అది వేల రెట్లు నీ దగ్గరికి వచ్చేస్తుంది. అది ఎక్కడికన్నా వెళ్ళి, ఒక ఆఫీస్కి వెళ్ళినా కూడా ఒక మేనేజర్ ఉంటాడు, నీ మేనేజర్ ఉండి కింద వర్కర్లు వచ్చి ఆయన కసురుతూ పడుతూ ఏదేదో చెప్తున్నాడు అనుకో, ఆయన మాట మంత్రం. ఇప్పుడు చూడండి, ఆఫీస్ పై నిన్న వర్క్ ఇచ్చాను, ఏమి ఇంతవరకు చేయలేదు నువ్వు, ఏమైంది నువ్వు టైంకి వచ్చేది లేదు, నువ్వు ఇటు పోయేది కసురుతున్నావు అనుకో, వాడు పోతాడు. ఏదో వాడికి బూత్ మాటలు వస్తుంది. కొంతమంది అంటుంటారండి, నాతో ఓపెన్గా అంటారు, బూత్ మాటలే చెప్తుంటారు. సరే చెప్పేయి, పర్లేదు చెప్పు అంటాను. ఆయన ముందేది ఓపెన్ చెప్పాలి సార్, నేను ఆయన అన్నాడు సార్ ఇలా అన్నాడు చెప్పే అంటాను. అది నెగిటివ్ అయ్యా, ఆయన చెప్పింది అలా, నువ్వు ఎలా ఉన్నావంటే ఆయన కూడా అట్నే రిలీజ్ చేస్తున్నాడు. నువ్వేం తిట్టినావు అట్నే తిప్పేస్తాడు దాన్ని. నువ్వేమన్నా బూత్ అన్నావు కదా, ఆ బూత్ మాటలు అట్నే తిప్పేస్తాడు. నువ్వు ఇచ్చింది మాట మంత్రం నీ దగ్గరికి వచ్చేసింది అంతే. నన్ను ఇలా తిట్టాడని నువ్వేం తిట్టినావు అలాగని తిట్టేస్తాడు వాడు కూర్చొని. మాట మంత్రమే కదా, అందుకని ఆ మంత్రం తయారవ్వాలంటే నెగిటివ్ని వదిలేయండి, ఓన్లీ పాజిటివ్గా. ఏమయ్యా నేను చేయమన్నా, నేను చేసినవా నవ్వుతూ, ఏమి ఎందువల్ల రా 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 తొందరగా కానీ తీసిరా, ఎలా అయినా చేసి చూపించాలన్నా చేస్తాను. ఇంకటాలి పార్టీ పెండింగ్ పెట్టడు, ఒకసారి ఆయన ఏమనలా మళ్ళీ అనిచ్చుకోకూడదు ఆయన దగ్గర. ఇంకటాలి ఎంత టైం అయినా కూడా చేసి ఇంటికి పోదాంలే, ఏం కాదు అంతే. రేపు మర్చిపోయాడు, ఏమయ్యా చేసినాను సార్, వెరీ గుడ్ సూపర్ నువ్వు, నీలో టాలెంట్ ఉందియా, కానీ అప్పుడప్పుడు కొంచెం సోమరితనం ఉంది నీలో. అంటే టాలెంట్ ఉంది కానీ అప్పుడప్పుడు కొంచెం సోమరితనం ఉంది, వెరీ గుడ్ సూపర్ క్యాండిడేట్ నువ్వు అంటాడు. పాజిటివ్ రిలీజ్ చేసినాడు, అబ్బా చేస్తాను రా, ఇంకా సోమరితనం అన్నాడు, దాన్ని తీసేద్దాం చేస్తాం అంటే పాజిటివ్ నువ్వు ఏమి ఇస్తావో అది నీ దగ్గరికి వస్తుంది. అలా తయారయ్యి చెప్పండి, ఎక్కడ పోయినా కానీ పాజిటివ్గా చెప్పండి. వినయంతో ఫ్రెండ్స్ అయినా కానీ, బంధువులతో అయినా కానీ, మీ ఫ్యామిలీతో అయినా కానీ, ఎవరు భార్య భర్తలు ఎవరితో అయినా కానీ, పిల్లలతో అయినా కానీ పాజిటివ్గానే మాట్లాడండి. అందుకే అర్థం మిర్రర్ వరకు చెప్పే, తిడితే తిడుతుంది, తంతే తంతుంది, నవ్వితే నవ్వుతుంది, నువ్వు ఇచ్చింది ఇస్తుంది. ఇతరుల దగ్గర కూడా అలాగనే నువ్వు ఇచ్చేదాన్ని తిరిగి వచ్చేస్తుంది నీకు. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, మిర్రర్ వర్క్ ఎంత ఇంపార్టెంటో నీ మాట కూడా అంత ఇంపార్టెంట్, ప్రతి మాట ఇంపార్టెంట్. అదే నువ్వు ఇచ్చేది నీ దగ్గరికి వచ్చేది. నువ్వు ఎనీ టైం ఇతరుల గురించి నెగిటివ్ మాలేసి ఇస్తే ఇతరులు కూడా నిన్న గురించి నెగిటివ్గానే చెప్తూనే ఉంటారు. ఎక్కడ చూసి నువ్వు ఇతరుల గురించి మంచిగా చెప్పినావంటే ఎక్కడ చూసినా నీ పేరు ప్రతిష్టలు మంచిగా పలుకుతూనే ఉంటుంది. సో మాటే మంత్రంలో పనిచేయడానికి అఫర్మేషన్. నేను ప్రతిరోజు ఇతరుల గురించి మాట్లాడడం వదిలేసి నా మైండ్ని నేను పాజిటివ్గా చెప్పుకొని, పాజిటివ్గా మార్చుకొని, ప్రతి మాట పాజిటివ్గా చెప్పి, నేను కోరుకున్నది నేను చెప్పినది వేల రెట్లో నా దగ్గరికి తిరిగి మంత్రంలా వచ్చినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.